హైదరాబాద్ అంబర్పేట చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహేంద్ర కార్ సర్వీస్ సెంటర్లో మంటలు చెలరేగాయి. మంటలు ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. స్థానికంగా దట్టంగా పొగలమ్ముకుంది. దీంతో భయాందోళనకు గురవుతున్నారు. తాజా అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్. కుమార్, ప్రస్తుతం ఏంటి పరిస్థితి? మంటలు అదుపులోకి వచ్చాయా? థ్యాంక్ యూ సతీష్. అయితే అంబర్పేటలోని కార్ల సర్వీసింగ్ సెంటర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా అంబర్పేట చే నెంబర్ చౌరస్తాలోని మహేంద్ర సర్వీసింగ్ సెంటర్ కి చెందిన కార్ల గోదాంలోని అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈ రోజు ఈ సంఘటనలోని భారీగా మంటలు కూడా ఎగిసిపట్టినాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో పాటు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అయితే ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అయితే లేదు. అయితే అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలతో స్పష్టంపై అధికారులు అయితే దర్యాప్తు అయితే చేపడతారు. ముఖ్యంగా ఈ కార్ల షోరూమ్ కు సంబంధించి ఏదైతే ఇది ఒక సర్వీసింగ్ సెంటర్ గా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడంతో కూడా మొత్తం పూర్తిగా పొగ మంచుకుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. ప్రస్తుతం ఏదైతే మంటలను అయితే అదుపులోకి అయితే 2 ఫైర్ ఇంజన్లు అయితే తీసుకొచ్చినాయి. అయితే వెంటనే మంటలు అంటుకున్న వెంటనే కూడా అక్కడ ఉన్న సిబ్బంది ఏదైతే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కూడా 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే ఈ సర్వీసింగ్ సెంటర్ లోనే అంటే కార్ సర్వీసింగ్ సెంటర్ కావడంతో కూడా ఈ మంటలు మాత్రం చాలా ఎక్కువగా అంటుకున్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం అయితే లేదు. అయితే మంటలు కూడా అదుపులోకి అయితే తీసుకొచ్చారు. అసలు ఈ మంటలు ఎలా చెలరేగాయనే దానిపై ప్రస్తుతం అధికారులు కూడా దర్యాప్తు అయితే చేపడుతున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.